అందరికీ నమస్కారం. శ్రీ వశిష్ఠ గీత ప్రాశస్త్యం వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవల్లపల్లి. హిందూ ధర్మశాస్త్రాలు శృతి, స్మృతి, ఇతిహాస, పురాణ, ఆగమ, దర్శనాలు అను 6 వైదిక శాఖలుగా సుభాషిత, కావ్య, నాటక, అలంకారాలు 4 లౌకిక శాఖలుగా విభజింపబడ్డాయి. వీటన్నింటికి వేదాలే మూలం. ఈ వేదాలు సామాన్య మానవునికి అర్థం కాకుండా ఉండడం వల్ల వాటిని సులభమైన అర్థంతో వ్యాఖ్యానించి తెలిపేవి ఇతిహాసాలు. ఇతిహాసాలంటే జ్ఞానబోధక మిత్ర సముదాయం అని చెప్పవచ్చు. ఇలాంటి ఇతిహాసాలలో 4 మాత్రమే ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. మహాభారతం, వాల్మీకి రామాయణం, హరివంశం, యోగ వాసిష్టం. యోగ వాసిష్టం భగవద్గీత కన్నా పూర్వమైనది. అది త్రేతాయుగం నాటిది. ఇది ద్వాపర, కలియుగ ఆరంభం నాటిది. ఈ 2 గీతలు నరనారాయణ సంభూత సంవాద గీతలు. ఇక యోగ వాసిష్టం భారతీయ తత్వశాస్త్రాలలోకెల్లా శిరోమణి లాంటిది. శ్రీ వశిష్ఠ మహర్షి చేత శ్రీరామచంద్రునికి ఉపదేశింపబడిన సంవాద రూపక గీత. ఇది 32,000 శ్లోకాలలో మృదు మధురంగా బోధింపబడింది. ఇందులో 2 విభాగాలు ద్యోతకమవుతున్నాయి. మొదటి భాగంలో సంసార సాగరంలో మునకలు వేస్తున్న ప్రాపంచిక వాసన గల పురుషుల దంభలు, వాసనలు, రాగములు, అభిలాషలు, అభిరుచులు, వీటిని సాధకులకు బోధపడేట్లుగా పొందుపరచడం జరిగింది. ఇక రెండవ భాగం జీవేశ్వరులకు స్వరూపంలో ఏకత్వం కలదని కానీ మానవుడు మాయామోహితుడై ఉన్నంత వరకు ఈ ఐక్యం అతనికి సాక్షాత్కరించదని తెలుపుతుంది. కానీ వివేకము, వైరాగ్యము, శమాధి, షట్క సంపత్తి, ముముక్షత్వము అను సాధన చతుష్టయం ద్వారా జనన మరణ చక్రం నుండి విముక్తి పొందగలడని నిరూపిస్తోంది. వశిష్ఠ మహాముని గీతాచార్యుడు కావున ఇది వశిష్ఠ గీత అని ప్రసిద్ధిగాంచింది. ఈ గీతకు వాసిష్ఠ రామాయణం అని కూడా నామధేయం ఉంది. ఇక వాసిష్ఠ గీతకు మరి శ్రీకృష్ణుడు ఉపదేశించిన భగవద్గీతకు సారూప్యం ఉంది. అవి ఏమిటంటే, శ్రీరామచంద్రుల వారికి శ్రీ వశిష్ఠ మహామునులు సంవాద రూపంలో ఉపదేశించారు. అలాగే అర్జునునికి శ్రీకృష్ణ భగవానుడు సంవాద రూపంలో భగవద్గీతను ఉపదేశించారు. శ్రీరామచంద్రుడు బాల్యావస్థలో దృశ్య ప్రపంచం యొక్క అనిత్యతను ఎరిగి భోగ విలాసముల ఎడ పూర్ణ విరక్తి కలిగి కర్తవ్యం తెలియక విషాదగ్రస్తుడై తూష్ణీం స్థితిలో ఉన్నప్పుడు కులగురువైన శ్రీ వశిష్ఠ మహాముని అతనికి ధైర్యము, ఉత్సాహము పురికొల్పుతూ ఈ వశిష్ఠ గీతను అఖండ పారమార్థిక బోధన గావించాడు. అర్జునుడు ప్రాపంచిక ఐశ్వర్యముల ఎడల విరక్తి, త్రైలోక్య సామ్రాజ్యములను వలదని విసర్జించుటకు సిద్ధపడి కర్తవ్య విమూఢుడై విషణ్ణ హృదయుడై మాయామోహితుడై నిరాశ నిస్పృహలతో కృంగిపోతున్న తరుణంలో శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను బోధించి రణోన్ముఖుని గావించాడు. శ్రీరామచంద్రుడు వశిష్ఠ గీత వల్ల స్వకార్య దీక్షితుడైనాడు. అలాగే శ్రీకృష్ణుని బోధన వల్ల అర్జునుడు కార్యాచరణకు పూనుకొని యుద్ధరంగానికి బయలుదేరాడు. శ్రీరామచంద్రుడు శ్రీ వశిష్ఠుల ఉపదేశం విన్న పిదప ఈ ప్రకారం చెప్పగలిగాడు. నష్టో మోహః పదం ప్రాప్తం త్వత్ప్రసాదాత్ మునీశ్వర సంపన్నోహం అహం సత్యమత్యంతమవదాధీః స్థితోస్మి గత సందేహః స్వభావే బ్రహ్మరూపేణ
రూపిణి నిరావరణ విజ్ఞాన కరిష్యే వచనం తవ. ఓ మునీంద్ర, మీ అనుగ్రహం వల్ల అజ్ఞానం ఇప్పుడు నశించింది. ఆత్మస్వరూపం తెలుసుకున్నానని రామచంద్రుడు పలికాడు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ బోధన విన్న తరువాత అర్జునుడు నష్టో మోహ స్మృతిర్లబ్ధా ప్రసాదాత్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. హే కృష్ణ పరమాత్మ, మీ అనుగ్రహం చేత నా అజ్ఞాన అంధకారం తొలగిపోయింది, జ్ఞానోదయం కలిగింది, సందేహాలు తొలగాయి అని పలికాడు. దీనిని బట్టి శ్రీరామచంద్రుడు అర్జునుడు ఇద్దరూ ఒకే మానసిక పరిస్థితిలో ఉండి వారి వారి గురుదేవుల ఉపదేశం వల్ల మనక్లేశముల నుండి బయటపడి బ్రహ్మజ్ఞానం పొంది ఆత్మపదం తెలుసుకోవాలనుకొని ధర్మాచరణకు పూనుకొని కార్యరంగంలోకి దూకారు. ఇది శ్రీ వశిష్ఠ భగవద్గీతల సారూప్యాలు. ఈ మధ్యకాలంలో ఆధ్యాత్మ విద్య, వేదాంత విద్య జనులను సోమరిపోతులుగా తయారు చేస్తోందని ప్రచారం జరుగుతుంది. అది సరికాదు. సోమరులను సోహం పరులుగా తయారు చేసేదే ఆత్మవిద్య. అకర్మణ్యులై తమోగుణాభిభూతులై మందంగా పడి ఉన్న జనులను ఉత్తిష్ట జాగ్రత్త ప్రాస్యవారాన్ నిబోధత మున్నగు ధీర వాక్యాలతో జాగృతి కావించి కార్యరంగంలో దుమికించి నిష్కామాచరణం గావించినదే వేదాంత విద్య. శ్రీ వశిష్ఠ గీతలో నిర్వాణ ప్రకరణంలో అర్జునోపాఖ్యానం అనే మొట్టమొదట్లోనే ఉంది. అందులో వశిష్ఠులు శ్రీరామచంద్రునకు ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణార్జునుల ఇరువురి మధ్య జరగబోవు శ్రీ భగవద్గీత రూప సంవాదాన్ని చక్కగా వివరించారు. ఈ వశిష్ఠ బోధ దాదాపు 20 దినములు దశరథుల ఆస్థానంలో జరిగింది. పెక్కు ఋషులు, మునీశ్వరులు, జిజ్ఞాసువులు ఇంకా జ్ఞానోత్కంఠ చేత ప్రేరితులై ఏతించిన వారు గొప్ప ఆధ్యాత్మిక సభ సమకూడింది. ఆ మహాసభలో శ్రీరామచంద్రుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, వాల్మీకి, భృగువు, అంగీరసుడు, పులస్త్యుడు, చ్యవనుడు, ఉద్దాలకుడు ఇంకా పెక్కు ముని ఋషి పుంగవుల చేత శోభించింది. మిగిలిన అంశాలు ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ధన్యవాదాలు.